సింధు చాచి, అమ్మా సింధు చాచి. అబ్బా! ఆ! ఆహా! చెప్పండి అత్తయ్య. నాను కొట్టుకెళ్ళి పూజ సామాను తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ప్రసాదం కోసం పానకం తయారు చేసి పెట్టు. ఆ! పానకమా? అవును, నాకింట్లో చాలా పనులుండాయి. మా అక్క కూడా ఇంట్లో లేదు, గుడికెళ్ళింది. నువ్వే పానకం తయారు చేసి ఆ తర్వాత గారెల కోసం ఈ పప్పు నానబెట్టాను. నువ్వు పప్పు రుబ్బి పెట్టు, నానొచ్చి గారెలేసుకుంటాను. ఆహా! సరే అత్తయ్య. మిక్సీ ఎక్కడుందో చెప్పండి, మీరొచ్చే వరకు గ్రైండ్ చేసి పెట్టేస్తాను. మిక్సీ యాడుందమ్మా? లేదు కదా మన ఇంట్లో. ఆ, ఆ, మిక్సీ లేదా? మరి ఎలా రుబ్బాలి అత్తయ్య? రుబ్బురోల్లోనే రుబ్బాలి. రుబ్బురోలు బయట ఉన్నది కదమ్మా, రుబ్బి పెట్టు. అట్టాగే పానకం కూడా తయారు చేసి పెట్టు. నా వల్ల కాదత్తయ్య. మిక్సీ వేయడం అంటే తెలుసు కాబట్టి వేయగలను, కానీ రుబ్బురోలు రుబ్బడం అంటే నాకు అస్సలు తెలియదత్తయ్య. తెలీదంటే ఎట్టా అమ్మాయి? ఈ పనులన్నీ మా ఊళ్ళో చిన్న చిన్న పిల్లలే చేస్తారు. అదేమీ బ్రహ్మ విద్య కాదు కదా, ప్రయత్నించు, అదే వస్తాది. నాను కొట్టుకెళ్ళొచ్చేసరికి పానకం సిద్ధంగా ఉండాలి. అలాగే ఈ గారెల పిండి కూడా సిద్ధం చేసి ఉంచాలి. అత్తయ్య, కోపం కాక మరేంటి? మీ అమ్మ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నాకు రాని పనులు కూడా నాకే చెప్తుంది. నేను చేయలేను అన్నా కూడా చెవిలో వేసుకోకుండా వెళ్ళిపోతుంది. నన్ను పానకం చేయమంటుంది, గారెల కోసం రోట్లో పిండి రూపమంటుంది. చూడు గోపాల్, ఇలాంటి పనులన్నీ నాకు తెలీదు. నాకు తెలియని పనులు తెలుసుకొని మరీ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ విషయం మీ అమ్మకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. అన్నట్టు ఇంట్లో మిక్సీ లేదంట కదా, వీలైతే ఒక మిక్సీ తెచ్చిపెట్టు. పిండి రుబ్బడం లాంటివి, చట్నీ చేయడం లాంటివి ఈ చిన్న చిన్న పనులేదో ట్రై చేస్తాను. అంతేకాని రుబ్బురోలు రుబ్బడం, రోకలతో దంచడం లాంటివి చెప్తే నేను అస్సలు చేయను. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. అమ్మొచ్చేలోపు పిండి రుబ్బకపోతే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది. ఏంటి మధు బాబు అలా ఒగ్గేశారు? చూడు, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఛాన్స్ వచ్చింది కదా అని నా నెత్తినెక్కడానికి ట్రై చేయకు. ఇలాంటివన్నీ చేయడానికి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు నిన్ను టచ్ చేయాలని తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో. తాతయ్య చెప్పినట్టు ఆ సీతారాముల కళ్యాణం మన చేతుల మీదుగా జరగడానికి వీల్లేదు. నీలాగే తాతయ్య కూడా చాలా కలలు కంటున్నారు. అసలు మనం దంపతుల్లాగే ఫీల్ అవ్వట్లేదు. ఆయనేమో మనల్ని ఆదర్శ దంపతుల్లా చూడాలనుకుంటున్నారు, పగటి కలలు కంటున్నారు. ఆయన నువ్వు కంటున్న కలలు కలలో కూడా నెరవేరవని ఈ రోజే ఆయనకి తెలిసేలా చేస్తాను. నా మ్యాడీ స్ట్రాంగ్ గా ఉన్నాడు, అది చాలు కదా నాకు. ఇదిగో పసుపు, త్వరగా పెట్టుకుంటే ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. ఇలాంటి ప్రతి సిచ్యువేషన్లోనూ అన్నయ్య ఇలానే స్ట్రాంగ్గా ఉంటున్నాడు, కానీ లాస్ట్ మినిట్లో అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అవునత్తయ్య, ఫైనల్గా తాతయ్య అనుకున్నట్టే జరుగుతుంది. ఈరోజు అలా జరగకుండా చూసుకుందాం. ఏమైందమ్మా అలా చింతిస్తున్నారు? మీరేం చింతించకండమ్మా, మిమ్మల్ని, మీ రాముణ్ణి, అదే మీ భర్తని కలిపే బాధ్యత నాది.
నిజంగానే కలుపుతావా హనుమా? నేనున్నదే మిమ్మల్ని కలపడానికి, మిమ్మల్ని కాపాడడానికి. మీకు రక్షణ కల్పించి మిమ్మల్ని క్షేమంగా చూసుకోవడానికి. నన్ను నమ్ము తల్లి. ఈ హనుమంతుడేదో మాయ చేసేలా ఉన్నాడు. అది ఎలాంటి మాయ అయినా పర్వాలేదు, దాన్ని మనం తిప్పి కొట్టాలి. అలాగే చేద్దాం అత్తయ్య. మధుసూదన్ అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు అని అర్థం. శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తిని సూచించే పేరయ్యా నీది. ఆ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే నా దేవదేవుడు శ్రీరాముడు. ఓ ఏక పత్నివ్రతుడు సత్యాసంధుడైనటువంటి మా దేవుడు పేరు పెట్టుకుని రాక్షసుల్లో ప్రవర్తించడం ధర్మం కాదయ్యా. వెళ్ళు, నీ భార్య కాలికి తగిలిన గాయానికి పసుపు రాసి నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. వెళ్తావా లేదంటే మీ తాతయ్యకి చెప్పమంటావా? అయ్యో బాబు, నీకు దండం పెడతాను, నేనే వెళ్తాను.